చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చేస్తున్నా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. Hello. Good morning, baby. Hi, Dad. Good morning. What, Dad? Are you not awakened? నేను లేచి చాలా సేపు అయింది. I know, baby. నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని ఫోన్ చేశాను. Tell me, Dad. ఈరోజు ఆ శ్రీరామ ఆఫీస్కి రాకుండా నువ్వే మేనేజ్ చేయాలమ్మా. Are you serious, Dad? Yes, baby. ఇవాళ ఆఫీస్లో బాలు చేత కొన్ని ముఖ్యమైన చెక్కుల మీద సంతకాలు పెట్టించాలి. Okay, got it. ఇవాళ టార్గెట్ ఎంత? ఎంతో లేదు బేబీ, జస్ట్ 10 crore చెక్స్ ఒక 4 రాయిస్తాను. That means 40 కోట్లు. Good. Proceed. Day by day ఇలాగే గనుల్లో ఖనిజాన్ని తవ్వినట్టు ఈ కంపెనీలో నుంచి మనం కరెన్సీని తవ్వుకుంటూ పోవాలి. అర్థమైంది కదా బేబీ? ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవాళ రామ్ ఆఫీస్కి రాకూడదు. రాకుండా నేను ఆపుతాను. బాయ్ బేబీ, టేక్ కేర్. గుడ్ మార్నింగ్ బాబు గారు. ఇవాళ మీరు ఆఫీస్కి రానక్కర్లేదు. ఎందుకు? ఈరోజు నేను మీకు లీవ్ శాంక్షన్ చేస్తున్నాను. ఎంజాయ్. నేనేమి లీవ్ కావాలని అనుకోలేదే. సో వాట్? నాకు ఇవ్వాలనిపించింది ఇచ్చేస్తున్నాను. నేను లేకుండా ఆఫీసులో మీరు ఈసారి ఇంకేం తప్పుడు పని చేయబోతున్నారు? బాబు గారు, దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇవాళ మీరు ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు, అండ్ దాట్స్ ఇట్. శశి, నువ్వంత ఖచ్చితంగా చెప్తున్నావంటే ఏదో జరగరాందే జరగబోతుందని నాకు తెలుస్తుంది. వాట్ ఇస్ ఇట్? నన్ను క్వశ్చన్ చేసే రైట్స్ మీకు లేవు. మీకు నాకు మధ్య రిలేషన్ ఇంట్లో మాత్రమే. ఆఫీస్లో మీరు నాకు బాస్ కాదు. మీకు జవాబు చెప్పాల్సిన అవసరం నాకు అంతకన్నా లేదు. అరే ఏంటండి మీరు? పాపం శశి ఇవాళ మీకు రెస్ట్ ఇవ్వాలని ఆఫీస్కి రానక్కర్లేదు అంటుంటే మీరేమో ఎందుకు రానక్కర్లేదు, వస్తాను అని ఆర్గ్యుమెంట్ చేస్తున్నారేంటి? అసలు సెలవు దొరకడం అంటే ఎంత అదృష్టం. సీత, అది కాదు. ఏది కాదండి? మీరు మీ డ్యూటీ మైండెడును. ఏం అక్కర్లేదు, శశి చెప్పినట్టే చేద్దాం. మనిద్దరం సరదాగా బయటికెళ్ళి మంచి సినిమా చూసి ఏదైనా రెస్టారెంట్లో లంచ్ చేసి హ్యాపీగా జాలీగా రోజంతా గడిపేద్దాం, సరేనా? రొమాంటిక్గా సెలబ్రేట్ చేసుకొని ఆ అనుభవాన్ని ఓ మధురమైన జ్ఞాపకంగా లైఫ్ లాంగ్ గుర్తుంచుకుందాం. ఈరోజు లైఫ్ లాంగ్ నీకు ఒక చేదు జ్ఞాపకంలా గుర్తుండిపోయేలా నేను చేస్తాగా. శశికి అలా ఉంటే మనం బయటికి ఎలా వెళ్తాం? అబ్బా ఏంటండి మీరు ఇంకా ఆలోచిస్తున్నారు? ఛాన్స్ వచ్చినప్పుడే సెలవుని వాడుకోవాలి చెల్లి, అంతే కదూ? యా, చూసారా శశికి మనమంటే ఎంత ఇష్టమో. తనంతట తానే మనిద్దరిని హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేయమని పంపిస్తుంది.
థ్యాంక్ యూ చెల్లి. ఇవాళ మీ బావగారు ఆఫీస్కి రారులే. నువ్వు బాలు వెళ్ళండి, సరేనా? ఏమండి, మన టౌన్లోకి కొత్త సినిమా వచ్చిందంట. సీత, నీకవన్నీ ఎలా తెలుస్తున్నాయి? అబ్బా ఏంటండి మీరు, ఆన్లైన్లో కొడితే అన్నీ తెలిసిపోవు. ఆ సూపర్ సినిమా పేరేంటో తెలుసా? సై అంటే సై. భలేగుంది కదూ. పదండి, ఎంజాయ్ చేసేద్దాం. ఈరోజు నాకు చాలా ముఖ్యమైన రోజు. నేను అనుకున్నట్టు అన్నీ నా ప్లాన్ ప్రకారమే జరిగితే ఐ విల్ బి ది కింగ్. చందు, కమ్ హియర్. శశి, వాణ్ణెందుకు పిలుస్తున్నావు? ఆ చందు రామన్నయ్య పార్టీ అని నీకు తెలుసు కదా. వాళ్ళు రాజకీయాల్లోనే కాదు, బిజినెస్ ఫీల్డ్లో కూడా శాశ్వతంగా ఎవ్వరూ ఏ పార్టీలోనూ ఉండరు. అలా ఉండకుండా మేనేజ్ చేయడమే లీడర్షిప్ క్వాలిటీ. చెప్పండి మేడం. చందు, యు ఆర్ స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్. నీకు ఎంతో మంచి ఫ్యూచర్ ఉందని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ మేడం. బై ద వే, ఎందుకు నువ్వు ఆ సీనియర్ పిఏతో తిరుగుతూ ఉంటావు? వాళ్ళది పాత జనరేషన్, ఓల్డ్ థాట్స్. మనది జెన్జెట్, హాట్ అండ్ ట్రెండీ థాట్స్. మనకి వాళ్ళకి అస్సలు సెట్ కాదు. ఎస్ మ్యామ్, యు ఆర్ రైట్. కొంత ట్రావెల్ చేశాకే నాకు ఈ విషయం అర్థమైంది. గుడ్. అయితే ఇక మీదట నువ్వు అట్నుంచి ఇటు జంప్ అయిపో. నా పనులు, బాలు పనులు కూడా అన్నీ నువ్వే చూసుకోవాలి, ఓకే? తప్పకుండా మేడం. మీరు నాకు అంత గొప్ప ఆఫర్ ఇస్తే నేనెందుకు కాదంటాను? ఫ్రమ్ దిస్ మూమెంట్ నేను మీకోసం పనిచేస్తాను. చూడు, మాటలు చెప్తే సరిపోదు. తేడా వచ్చిందంటే నేను అస్సలు టాలరేట్ చేయను. సార్, నా అనుకున్న వాళ్ళ కోసం నేను ప్రాణమైనా ఇస్తాను, నన్ను నమ్మండి. బాలు, నా కూలింగ్ గ్లాసెస్ నేను ఇంట్లోనే మర్చిపోయాను. ఇప్పుడెలా? అదేంటి శశి, బయలుదేరే ముందు చూసుకోవద్దా? చూసుకోనందుకే కదా ఇప్పుడు ఈ టెన్షన్. చందు, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఒక్కసారి మా ఇంటికి వెళ్ళి నా కూలింగ్ గ్లాసెస్ తీసుకొస్తావా? ఏంటి, కూలింగ్ గ్లాసెస్ కోసం ఈ మేడం ఇంటి దాకా వెళ్ళమంటుంది అనుకుంటున్నావా? అవే నా సెంటిమెంట్ గ్లాసెస్, ఎప్పుడూ నాతోనే ఉండాలి. అప్పుడే నాకు హ్యాపీగా ఉంటుంది. ఓకే మేడం, మీ సెంటిమెంట్ నేను అర్థం చేసుకోగలను. డెఫినెట్లీ ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. గుడ్, వెరీ గుడ్. ఖచ్చితంగా నువ్వు పైకి వస్తావు. బాలు, లెట్స్ గో. గుడ్ మార్నింగ్ సార్. నేను ఖచ్చితంగా పైకి వస్తాను. అమూల్యతో నా పెళ్లి జరిగిన తర్వాత మిమ్మల్ని మాత్రం పాతాళానికి తొక్కేస్తాను.
షురు ట్రెండీగా బా. ఇక మీద నేను అడుగేస్తే కెవ్వు కేకే. సీతా మేడం చెప్పండి. ఆరంగెట్రంతోనే అద్దరిపోవాలి. అలాగే మేడం. అది మ్యాటర్. చెప్పింది అర్థమైందిగా? ఓకే మేడం, మీరు చెప్పినట్టే ఫాలో అవుతాను. గుడ్. లెట్స్ బిగిన్ ద షో. ఏమే శశిరేఖ, తోటకూర తిని క్లాస్గా పెరిగిన నీకే ఇన్ని వేషాలు వేయడం వస్తే యాటకూర తిని మాస్ లెవెల్లో పెరిగిందాన్నే నేనే రేంజ్లో నటించాలే. ఇన్నాళ్ళు నువ్వు ఆడుకున్నావుగా, ఇక మీద నేను అల్లాడిస్తాను. కాస్కో వాస్కోడిగామా ట్రెండీగా ఈ సీత ఎంట్రీ ఇస్తే సుర్రు సుమ్ అయిపోద్ది, నీ డిప్ప డిమ్ అయిపోద్ది. ఇక మీద నీకుంటదే దబిడి దిబిడే. చందు నా కోసం ఉపవాస దీక్షలో ఉన్నాడు. నాకేమో మా ప్రేమ గురించి రామన్నయ్యతో ఎలా చెప్పాలో అర్థమే కావడం లేదు. ఒక్కో గంట గడుస్తున్న కొద్దీ నాలో టెన్షన్ పెరిగిపోతుంది. లక్కీగా రామన్నయ్య ఇవాళ ఇంట్లోనే ఉన్నాడు. ఏం జరిగినా సరే ఇప్పుడే వెళ్ళి చెప్పేస్తానంతే. చందు, ఇంటి వరకు ఎందుకు వచ్చావు? మరి ఇంకేం చేయను? సరే రా. చందు, నువ్వేంటిలా సరాసరి ఇంటికే వచ్చేసావు? మరి ఇంకేం చేయను? ఉపవాస దీక్షలో ఉన్నాను. రాత్రంతా నిద్రలేక జాగారం కూడా. ఇక్కడేమో నువ్వు మీ అన్నయ్యకు చెప్పావో లేదో తెలీదు. నాకేమో పిచ్చెక్కిపోతున్నట్టుంది. అందుకే ఏమైతే అది అయిందిలే అని ఇలా వచ్చేసాను. చందు, నన్ను ఇలా మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూస్తే అస్సలు బాగుండదు. ప్లీజ్, మా అన్నయ్యతో నేను చెప్తాను గాని నువ్వు వెళ్ళిపో. అమ్మో, ఎందుకు భయం? మన ప్రేమ గురించి ఎటూ చెప్పేస్తున్నావు కదా. రాత్రి నాకు ఒక భయంకరమైన పీడకలొచ్చింది. అవును, మన పెళ్లికి మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదట. ఏడుస్తూ నువ్వు ఆ మాట చెప్పగానే నా గుండె బద్దలైందట. పట్టరాని దుఃఖంతో నేను వెంటనే గదిలో పరిగెత్తి సీలింగ్ ఫ్యాన్కి ఉరేసుకొని చచ్చిపోయానట. అలా అనుకు, నేను భరించలేను. మరింకేం చేయను? కళ్ళు మూసినా తెరిచినా నాకదే దృశ్యం గుర్తొస్తోంది. లైలా మజ్ను, సలీం అనార్కలి, రోమియో జూలియట్ లవ్ స్టోరీలానే మన ప్రేమ కథ కూడా
విషాదాంతమే అవుతుందేమో అని నాకు దిగులుగా ఉందమ్మో. చందు, అలా ఎన్నటికీ జరగదు. మన ప్రేమ నిజమైంది. మన ప్రేమ గెలిచి తీరుతుంది. మన పెళ్లి జరుగుతుంది. మా అన్నయ్యని నేను ఒప్పిస్తాను. అదిగో రామన్నయ్య వచ్చేస్తున్నాడు. నువ్వు వెంటనే వెళ్ళిపో. ప్లీజ్ వెళ్ళిపో చందు, వెళ్ళు. వెళ్ళు. అమలు, ఒక్కదానివి ఎక్కడేం చేస్తున్నావు? ఏం లేదన్నయ్యా, జస్ట్ ఊరికే ఇలా వచ్చానంతే. అలాగా, నేనింకా నీకేమైనా ఒంట్లో బాగాలేదేమోనని కంగారు పడుతూ అడిగానంతే. అన్నయ్య, ఏంటమ్మా? అదే ఇవాళ నువ్వు ఆఫీస్కి వెళ్ళలేదేంటా అని. ఓహో అదా, జస్ట్ రిలాక్స్ అవ్వాలనిపించింది, అందుకే వెళ్ళలేదు. అమలు, నీతో తీరిగ్గా మాట్లాడి చాలా రోజులైంది. చెప్పు, ఇంకేంటి సంగతులు? ఏమున్నాయి, అంతా ఓకే అన్నయ్య. నీ స్టడీస్ అయిపోయాక వాట్ నెక్స్ట్? డూ యు హావ్ ఎనీ ప్లాన్స్? అన్నయ్య, మరి ప్లాన్స్ అంటూ పెద్దగా ఏం లేవు, కానీ నేను చెప్పు నువ్వు. నేను చెప్పమ్మా. నీ ఫ్రెండ్స్తో కలిసి ఏదైనా టూర్కి వెళ్ళాలనుకుంటున్నావా? మరి మనీ ఏమైనా కావాలా? అయ్యో అది కాదు. మరి ఇంకేంటి? చెప్పమ్మా. ఈ అన్నయ్య దగ్గర నీకు మొహమాటం దేనికి? అమ్మో, ఇదే కరెక్ట్ టైం. చెప్పేయి. అదే అన్నయ్య, ఈ స్విమ్మింగ్ పూల్లో వాటర్ అంతా డర్టీగా ఉంది. ఫ్రెష్గా వాటర్ని మార్పిస్తే బాగుంటుంది కదా అని. అదే విషయం, కరెక్ట్గా గుర్తు చేసావు. రేపే చేంజ్ చేయిస్తాను. రాము, రాము, అదిగో అమ్మ పిలుస్తుంది, వస్తాను. అమ్ము, ఏంటి నువ్వు మంచి ఛాన్స్ మిస్ చేసావు కదా. సారీ చందు, నాకేంటో అన్నయ్య ఎదురుగా చెప్పాలంటే భయంగా అనిపించింది. అరే, మన లైఫ్ మారిపోయే మ్యాటర్ చెప్పమంటే స్విమ్మింగ్ పూల్ వాటర్ని చేంజ్ చేయమని చెప్తావేంటి? అబ్బా, నా వల్ల కాలేదు, ఇంకోసారి ట్రై చేస్తాను. ఇదిగో, ఉపవాస దీక్షలో ఇది నాకు 2వ రోజు. ఒక్కొక్క రోజు గడుస్తున్న కొద్దీ నేను చావుకు దగ్గర అవుతున్నట్టే గుర్తుంచుకో. చందు ఆగు.
అమ్మో ఇప్పుడైతే నువ్వు నన్ను ఆపగలిగావు గాని ఆ యమధర్మరాజు నా ప్రాణాల్ని లాక్కెళ్తున్నప్పుడు మాత్రం నువ్వే కాదు ఇంకెవ్వరూ ఆపలేరు. నా ప్రేమ మీదొట్టు. శశి, ఈ కూలింగ్ గ్లాసెస్ నీకే కాదు నాకు కూడా స్టైల్గానే ఉన్నాయి కదూ.